ముందుగా ఈ డిజైనర్స్ గ్రూప్‌లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన గురూజీ అయినటువంటి గంపా నాగేశ్వర సార్‌కి నా కృతజ్ఞతలు. అలాగే మన సెషన్ కోఆర్డినేటర్స్ అయినటువంటి అనురాధ మ్యామ్ అండ్ మునిలక్ష్మి మ్యామ్‌కి కూడా నా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. అలాగే ఇంపాక్ట్ ఫ్యామిలీ అందరికీ కూడా శుభోదయం. ఈరోజు ఈ యద్భావం తద్భవతి అనే దాని గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. ఇది మనకి ఎప్పటినుంచో ఉంది. బుద్ధ కానీ, వివేకానంద కానీ, అబ్దుల్ కలాం గాని అంతా చెప్పేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించే. టేక్ అప్ అనే ఐడియా, మేక్ ఇట్ యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, అండ్ యువర్ మజిల్స్, నర్వ్స్, your brain and all the parts of your body be full of this idea and leave all the other ideas alone. Then that is the way to success అని వివేకానంద చెప్పారు. బుద్ధ కూడా ఏం చెప్పారు అంటే వాట్ ఎవర్ యు అట్రాక్ట్ దట్ యు విల్ కమ్ టు యు అని చెప్పారు. అలాగే అబ్దుల్ కలాం గురించి మనందరికీ తెలుసు, డ్రీమ్ బిగ్ అని చెప్పారు. ఆయన విజువలైజేషన్ గురించి చెప్పారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే విజువలైజేషన్. అది మనకి ముందుగానే చెప్పింది అబ్దుల్ కలాం. మీకు నిద్రలో వచ్చేది కల కాదు, మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేసేదే కళ. అది సాధించే వరకు మీరు మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేసేదే కళ అని మనకి అబ్దుల్ కలాం ఎప్పుడో చెప్పారు. అయితే దీనికి మొదలు ఏమిటి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి మొదలు ఏమిటి అంటే అవర్ థాట్స్. సో ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ అవర్ థాట్స్. మన థాట్సే దీనికి గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు అంటే ఈ థాట్స్ దేనిలా కన్వర్ట్ అవుతాయి అంటే థాట్స్ నుంచి ఫీలింగ్స్ వస్తాయి. ఈ థాట్స్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ మనకి యాటిట్యూడ్ లా చేంజ్ అవుతాయి. ఈ యాటిట్యూడ్ యాక్షన్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ యాక్షన్స్ అనేవి హ్యాబిట్స్ గా చేంజ్ అవుతాయి. హ్యాబిట్స్ అనేవి పర్సనాలిటీగా చేంజ్ అవుతుంది. ఈ పర్సనాలిటీ అనేది కంక్లూడ్ చేస్తే అది డెస్టినీగా మారుతుంది. కాబట్టి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. అంటే చాలా మంది అడగచ్చు, మరి ఇక్కడ రాసి ఉందే కదా జరుగుతుంది అని. కానీ అది ఎవరికి అంటే సంకల్ప సిద్ధి లేని వారికి విధి ఎలా నడిపిస్తే అలా నడుస్తారు. కానీ సంకల్ప సిద్ధి ఉన్న వారికి చూసాం కదా, ఆలోచనల నుంచి మనకి భావాలు, భావాల నుంచి వైఖరులు, ఈ పని నుంచి మనకి అలవాటుగా మారి అలవాటు అనేది ఎలా మారుతుంది? ఒక వ్యక్తిత్వంగా మారుతుంది. ఈ వ్యక్తిత్వమే చివరికి మన విధిగా మారుతుంది. కాబట్టి ఎంత సంకల్ప సిద్ధిని మనం తీసుకుంటామో అదే మన విధిగా మారిపోతుంది అని చెప్పచ్చు. అయితే దీనికి ఒక చిన్న కథని చెప్తాను. కబీర్ దాస్ గురించి అందరికీ తెలుసు కదా. కబీర్ దాస్ అప్పట్లో ఒక గురువు కోసం, ఆయన సరైన గురువు కోసం అన్వేషిస్తూ ఉన్నారు. ఆ టైంలో అతనికి రామానంద గారిని అతని గురువుగా మానసికంగా స్వీకరించేస్తారు. అతన్ని మంత్రోపదేశం కోసం అడిగితే రామానంద గారు మంత్రోపదేశం చెప్పటానికి నిరాకరిస్తారు. అయినా కానీ కబీర్ దాస్ తను మానసికంగా ఈ రామానందని గురువుగా ఆల్రెడీ స్వీకరించేశారు కాబట్టి ఆయన పట్టు వదలలేదు. అయినా నాకు కావాలి అని కోరుకొని ఏం చేశారు అంటే ఈ రామానంద గారు ఉదయాన్నే నదీ స్నానం చేసేటువంటి ఆ స్థలంలో ఆ మెట్ల మీద అతను పడుకొని ఉంటాడు. తెల్లవారుజామున చీకట్లో, మసక చీకట్లో ఈ రామానంద వెళ్ళేటప్పుడు తెలియకుండా పొరపాటున ఇతని కాలు కబీర్ దాస్ కి తగులుతుంది. ఇలా జరిగినందుకు పశ్చాత్తాపంగా రామ్ రామ్ అని అంటారన్నమాట ఈ రామానంద. ఆ రామ్ రామ్ అనే దాన్నే తను మంత్రోపదేశంగా భావించి తీసుకొని, మనకు తెలుసు కదా కబీర్ దాస్ ఎంతటి భక్తాగ్రేసరుడు, ఎంతటి అవ్వడానికి కారణం ఏమిటి అంటే ఆయన సంకల్ప బలం, ఆయన సంకల్ప సిద్ధి. పొరపాటున వచ్చినటువంటి ఆ మంత్రోపదేశాన్నే తన జీవితోపదేశంగా తీసుకున్నాడంటే అది సంకల్ప సిద్ధి మాత్రమే. అయితే ఎందుకు అందరికీ ఇలా సంకల్పం చేస్తే ఎందుకు జరగట్లేదు అంటే, ఎందుకు అంటే 5 P's ఉంటాయి మనకి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి వర్కౌట్ అవ్వాలంటే 5 P's ఉంటాయి. ఏమిటంటే ఫస్ట్ P ఈజ్ ప్యాషన్. మనకి ఏదైనా అది అట్రాక్ట్ చేసుకోవాలి, మనకి కావాలి అనుకున్నప్పుడు మనకి అభిరుచి కావాలి దాని పట్ల ఖచ్చితమైనటువంటి అభిరుచి. అంటే నాకు అది బాగా ఇష్టం. అంటే నేను ఫర్ సపోజ్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అనుకో, నాకు దాని మీద చాలా అభిరుచి ఉండాలి. ఏదో పక్కన వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళు చెప్పారు అని కాదు. ఫస్ట్ P ఈజ్ ప్యాషన్. నెక్స్ట్ వన్ ఈజ్ పర్పస్. మీ ఈ అభిరుచికి ఒక ఉద్దేశము, ఒక లక్ష్యము ఉండాలి. అంటే నేను దీనికి ఒక మంచి ఇన్వెన్షన్ చేయాలి, అది దేశానికి ఉపయోగపడాలి. ఏదైనా కొంత ఈ గ్రామాల్లో ఏదైనా అవసరమైనటువంటి వ్యవసాయానికో
లేకపోతే దేనికైనా ఒక మంచి విద్యా వ్యవస్థలో కానీ ఉపయోగపడాలి, లేదా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నేను నా ఆవిష్కరణ ఉపయోగపడాలి అనేటువంటి ఒక పర్పస్ అది ఉండాలి. ప్యాషన్, పర్పస్. ఆ తర్వాత ఏమిటి? యూ హ్యావ్ టు ప్లాన్. థర్డ్ పి ఈజ్ ప్లానింగ్. ప్రణాళిక వేసుకోవాలి. ఎలా చేయాలి, ఇది ఏం చేస్తే మనం అవుతాము అనేటువంటి ఖచ్చితమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక వేసుకున్న తర్వాత ఫోర్త్ పి ఈజ్ ప్రాక్టీస్. అభ్యాసన, సాధన చేయాలి. దానికోసం నిరంతర అభ్యాసన, సాధన చేస్తే అంతటితో ఆగిపోలేదు. తర్వాత లాస్ట్ పి ఏంటంటే పర్సెవరెన్స్. దట్ ఈస్ పర్సెవరెన్స్ అంటే పట్టుదలతో ఉండాలి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా అది మనకి వచ్చేంత వరకు, మధ్యలో ఎంత ఒడిదుడుకులు ఎదురైనా కానీ అది సాధించేంత వరకు కూడా పర్సెవరెన్స్ తో ఉండాలి. ఈ 5 పీస్ అనేది ఫాలో అయినట్లయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అలా మహానుభావులందరూ కూడా ఇలా చేసి అయిన వాళ్ళే. అంటే మనకి సీక్రెట్ బుక్ ద్వారా కానీ కాదు, అంటే ఇప్పుడు వచ్చినటువంటి సీక్రెట్ బుక్ అవ్వచ్చు, కానీ మన సనాతన ధర్మంలో ఇది ఎప్పటి నుంచో ఉంది. మనకి ఇక్కడ ఏంటి, మనకి ఈ భగవద్గీతలో కూడా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అంటారు. ఈ శ్రీకృష్ణుని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఈ బృందావన గోపికలు కృష్ణ చైతన్యాన్ని పొంది తామే కృష్ణుడు అన్నటువంటి ఆత్మైక్య భావంతో లీనమై ఉంటారు. అదేమిటి? లా ఆఫ్ అట్రాక్షన్ కాదా? అలాగా మరి మీకు ఇంకొక బుద్ధుని కథని చెప్తాను. ఇది ఎలా మన భావాలు ఏవైతే ఉంటాయో అవి మనకి తిరిగి ఎలా వస్తాయి అని తెలియపరచడానికి ఒక బుద్ధుని కథని మీ ముందుకు తీసుకొస్తాను. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో ఒక గ్రామానికి పర్యటనకి వెళ్తాడనమాట. అలా వెళ్తున్న సమయంలో ఆ ఊరి పొలిమేరకి చేరేటప్పటికి కొంత చీకటి పడుతుంది. ఈ చీకటి సమయంలో గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు అని బుద్ధుడు ఏం చెప్తారంటే, అక్కడ ఒక ఎత్తైన కొండ ఉంటుంది, ఆ కొండ పైన బసకి ఏర్పాటు చెయ్యి అని చెప్తారు. ఆ రాత్రికి ఆ ఎత్తైన కొండ మీద వాళ్ళు అక్కడ ఉంటారు. తర్వాత ఉదయాన్నే బుద్ధుడు ఏం చెప్తాడు అంటే, ఈ శిష్య బృందానికి మీరు వెళ్ళండి, గ్రామంలోకి వెళ్ళి భిక్షకు రెడీ చేసుకోండి అని చెప్తారన్నమాట. ఆ భిక్షకు వెళ్ళండి అని చెప్పగా, అలాగే వెళ్తుండగా బుద్ధుడు ఒక్క క్షణం ఆపుతాడు వాడిని. ఏదో ఆలోచించి ఈ బుద్ధ భగవానుడు ఏం చెప్తాడంటే, ఈసారి మీరు బియ్యము, పప్పులు అలాగా అడగకండి. మీరు ఏం అడుగుతారు అంటే, మీకు ఆ గ్రామస్తులకి ఏదైతే ఇష్టమో, వారికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని ఎంతైతే ఇవ్వగలరో అంత ఇవ్వమని చెప్పండి. అది నా మాటగా చెప్పండి. గ్రామస్తులకి ఏదైతే బాగా ఇష్టమో, ఎంతైతే వాళ్ళు ఇవ్వగలరో దాన్ని ఇవ్వమని నా మాటగా చెప్పు అని చెప్తారు. అలాగే ఈ శిష్యులు అంతా కూడా ఇంకా ఏం చెప్తారంటే, అలా ఇచ్చిన తర్వాత ఒక మూటలో కట్టి వారి పేరు దాని మీద రాయమని చెప్తారు. అలాగే గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి బుద్ధుని మాటగా ఇలా చెప్తారు. చెప్తే అందరూ కూడా అలాగే బుద్ధ భగవాన్లు ఇలా అడిగారు అంటే, కొంతమంది ఏమనుకుంటారంటే, బుద్ధ భగవాన్లు తమ కోసం ఏమీ అడగరు, ఎవరో శరణార్థుల కోసమే ఇవి అడుగుంటారు కాబట్టి వారికి ఉపయోగకరమైనది ఇద్దాము. అలాగే అంటే నాకు ఇష్టమైనది మనకిష్టమైనది అని అడిగారు కదా అని ఒక్కొక్కళ్ళు తమకు బంగారం ఇష్టమైతే బంగారాన్ని ఇచ్చారు, కొంతమంది వెండి ఇష్టమైతే వెండి ఇచ్చారు, కొంతమంది కొత్త దుస్తులు ఇచ్చారు, అలాగా కొంతమంది బియ్యము అలాంటివి కూడా ఇచ్చారు. అయితే కొంతమంది ఇలాంటి ఆలోచనలు చేయలేదు. ఏదో ఇవ్వమన్నారు ఇద్దాము అన్నట్టు వాళ్ళకి ఒకళ్ళకి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఏం చేస్తారంటే, చిరిగిపోయిన బట్టలు కొంతమంది, ఖాళీ సీసాలు కొంతమంది, పాత సంచీలు కొంతమంది ఇస్తారు. ఇలా ఆ ఇంటి ముందు ఎవరైతే ఇచ్చారో వాటిని మూటలో కట్టి ఈ శిష్యులు ఆ ఇంటి ముందు వారి పేరును రాసి ఆ మూటల్ని తీసుకువెళ్ళి బుద్ధుడి దగ్గరికి వెళ్తారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఏమవుతుంది అంటే, ఉదయాన్నే పెద్ద తుఫాను వస్తుంది. ఎంతో పెద్ద తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. మొత్తం కూడా ఆ గ్రామం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఆ ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోతాయి. పశువులు, పొలాలు అన్ని కూడా నీళ్ళల్లో అలాగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందరూ గ్రామస్తులంతా కూడా చాలా బాధపడిపోతారు. ఈ సమయంలో కొండ ఎత్తుగా ఉన్నటువంటి అక్కడ బస చేసి ఉన్న బుద్ధుని దగ్గరికి వెళ్దామని ఆ గ్రామస్తులంతా కూడా వెళ్తారు. వెళ్తే వీళ్ళందరూ వెళ్ళిన సమయానికి ఈ శిష్యులతో సహా బుద్ధుడు వాళ్ళకి ఎదురు వచ్చి వాళ్ళని ఆహ్వానిస్తూ తీసుకువెళ్తారు.
వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ పైన కొన్ని ఈ ఈ టెంట్‌లా వేసుంటాయి కదా! అవి వేసి రెడీగా ఉన్నట్లు వాళ్ళు చూస్తారు. వాళ్ళు వెళ్ళి అలా తుఫాను వెలిసిపోయేంత వరకు కూడా అక్కడే బస చేస్తారు. అయితే రాత్రి సమయం అవుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా మేము ఇళ్ళకు వెళ్తాము అని అడుగుతారన్నమాట. అడిగితే అప్పుడు ఈ బుద్ధుడంటారు, "వద్దు. ఈ రాత్రికి మీరు ఇక్కడే బస చేయండి. మీరక్కడ నిద్రపోవటానికి గాని ఏ వసతి ఉండదు కదా!" అని చెప్పి అంటారు. సరే అని చెప్పి అందరూ కూడా ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారము అది అందించి, వాళ్ళకి నిద్రకు కావాల్సినటువంటి అన్ని వసతులు అందిస్తారు. తర్వాత ఉదయాన్నే వెళ్ళేటప్పుడు అప్పుడు బుద్ధుడు, "మీరు ఇచ్చిన మూటలు ఇక్కడే ఉన్నాయి. ఎవరి పేరు అక్కడ రాసి ఉందో అక్కడికి వెళ్లి వాటిల్ని మీరు తీసుకువెళ్ళొచ్చు" అని చెప్తారు. అనగానే ఆ గ్రామస్తులు ఒక్కొక్కళ్ళు వాళ్ళిచ్చిన మూట పేరు ప్రకారం తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు అనుకుంటారు మంచిగా ఇచ్చినటువంటి వాళ్ళు, నేను మంచి సంకల్పంతో ఇచ్చాను కాబట్టే నాకు ఈ సమయంలో నాకు దక్కింది. అంటే బుద్ధ భగవానులు ఇదంతా ముందుగానే ఆలోచించి మన కోసమే చేశారా అని చాలా తెలుసుకుంటారన్నమాట. కానీ ఈ ఖాళీ సీసాలు, పనికిరాని వస్తువులు ఇచ్చిన వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. నా ఆలోచనలు ఎలా చెడుగా చేశానో అవే నాకు తిరిగొచ్చాయి కదా! ఇదంతా ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ కాదా? సో, అంటే ఏంటి? ఇలా మనం ఏదైతే ఆలోచించి, ఏదైతే ఏ భావంతో మనమైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అని అర్థం. ఇలాగా ఇలాంటి ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. అంటే ఏంటి? ఎందుకు ఒకళ్ళకి జరుగుతుంది, ఒకళ్ళకి ఎందుకు జరగదు అంటే అది కారణం మన సంకల్ప సిద్ధి మాత్రమే.